స్తోత్రమేసయ్యా. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు నామములో మీ అందరికీ సమాధానము కలుగునుగాక. ఆమేన్. ప్రతిదినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయాన్నే లేచారా? ప్రార్థన చేసుకున్నారా? వాక్యాన్ని చదువుకున్నారా? ప్రభువు మిమ్మల్ని బలపరిచారా అని మిమ్మల్ని నేను అడుగుతా ఉన్నాను. అలాగే ఒక సహోదరుడుగా, ఆత్మీయుడిగా ప్రతి దినము మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నాను. ఎందుకంటే మనమందరము దేవునికి దగ్గరగా జీవించాలన్నదే దేవుని కోరిక, ఆశ ఉన్నది కనుక బైబిల్ గ్రంథంలో ఈ విధంగా రాయబడిన, హానోకు దేవునితో నడిచెను, అతడు కొనిపోబడెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే దేవుడు అతన్ని కొనిపోయాను అని రాసి ఉంటుంది కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినం మనము ఒకవేళ దేవునితో నడుస్తున్నామా లేదా అన్నది మనం ప్రశ్న వేసుకోగలిగితే, ప్రియమైన దేవుని బిడ్డారా, ప్రతి ఒక్కరూ దేవుని దృష్టిలో మన దృష్టిలో మనమే దోషులు అయిపోతాం. ఎందుకంటే మనము దేవునితో నడవలేని స్థితిలో చాలామంది ఉన్నారు కనుక ప్రతి ఒక్కరూ ఉదయాన్నే లేవండి, ప్రార్థన చేసుకోండి, దేవునితో మీ దినాన్ని మొదలు పెట్టండి. తద్వారా మీకు క్షేమము, సమాధానము రానున్న దినాల్లో దేవుడు కొనిపోయే సంఘంలో మనము ఉండాలి. కనుక ప్రియమైన దేవుడు, హానోకు దేవుడితో నడవడం అంటే ఈ దినం క్రీస్తుని అంగీకరించిన మనము కూడా క్రీస్తుతో నడిచిన ఎడల ఆయన రెండో రాకడలో కడబూర శబ్దం మ్రోగగానే మనము కూడా దేవునితో కొనిపోబడతాము. దేవునికి స్తోత్రం. ఎత్తబడే సంఘంలో మనము ఉండాలి. మనలను ఆయన కొనిపోబోతున్నాడు కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరూ దేవునికి దగ్గరగా జీవించండి. అలాగే మీరు ఎదురు చూస్తున్నారు ప్రతి దినము దేవుని వాగ్దానము. ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో వాగ్దానాన్ని చదువుతున్నాను. కీర్తనల గ్రంథము 5వ అధ్యాయం 11వ వచనం. నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించుదురు, నీవే వారిని కాపాడుదు గనుక వారు నిత్యము ఆనంద ధ్వని చేయుదురు. దేవునికి స్తోత్రం. ఇక్కడ చూడండి, చక్కటి వాగ్దానం ద్వారా ఈ దినం కూడా ప్రభు మాట్లాడుతాడు. ఆయనను ఆశ్రయించు వారందరూ సంతోషిస్తారట. దేవునికి స్తోత్రం. ఈ దినం ఈ వాగ్దానం వింటున్నా నీవు ఆయనను ఆశ్రయిస్తున్నావా? నీకు శ్రమలు కలుగుతున్నప్పుడు, ఇబ్బందులు కలుగుతున్నప్పుడు, వ్యాధులు నిన్ను చుట్టుతున్నప్పుడు, అలాగే అనేకమైన పోరాటాలు మార్గంలో నువ్వు ఒకవేళ వెళ్తున్నప్పుడు నువ్వు దేవుని ఆశ్రయిస్తున్నావా లేదా ప్రజలను ఆశ్రయిస్తున్నావా? నువ్వు దేవుని ఆశ్రయిస్తున్నావా లేదా నీకు కలిగిన బంధువర్గాన్ని ఆశ్రయిస్తున్నావా? అలాగే నీకు శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు కలిగినప్పుడు నువ్వు దేవుణ్ణి ఆశ్రయిస్తున్నావా? అలాగే నీకు కలిగిన స్థితిని ఆశ్రయిస్తున్నావా? ఇక్కడ సూటిగా దేవుడు ఇస్తున్న వాగ్దానం ఏమిటో తెలుసా? నిన్ను ఆశ్రయించు వారు మాత్రమే సంతోషిస్తారని వాగ్దానం ఉంది కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, వారు నిత్యము ఏమంటారంటే నీవే వారిని కాపాడదు కనుక వారు నిత్యము ఆనంద ధ్వని చేతులు. దేవునికి నీవు ఎవరిని ఆశ్రయిస్తున్నావంటే నువ్వు దేవుని ఆశ్రయించగలిగితే ఆయనే నిన్ను కాపాడుతానని వాగ్దానం చేస్తున్నాడు. నీవు నిత్యము ఆనంద ధ్వని చేస్తావని కూడా వాగ్దానం చేస్తావు. ఎందుకంటే ఈ వాగ్దానం చేసిన దేవుడు ఎవరినైతే నువ్వు ఆశ్రయించాలని నేను చెబుతున్నానో ఆయనే నేను ప్రకటిస్తున్నాను. నజరేయుడైన యేసుక్రీస్తు కనుక ఆయన ఒక్కడే నిన్ను సంతోషింప చేయగలడు, ఆనందింప చేయగలడు కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరూ ధైర్యం తెచ్చుకుని ఈ వాగ్దానం నా కోసమే అని ఒకరు గ్రహించగలిగి నువ్వు ఈ వాగ్దానం నా కోసమే అని నువ్వు పొందుకోగలిగితే, నమ్మగలిగితే ఈ వాగ్దానం నీ జీవితంలో నీ సొంతమైపోతుందని తెలియచేస్తూ దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము తండ్రి, వందనాలు యేసయ్యా. ప్రతి దినము దేవుని వాగ్దానం అనే ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో తండ్రి మీరిస్తున్న వాగ్దానం ప్రభువా, నాయన నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించెదరు, వారు నాయన నీవే వారిని కాపాడుదు కనుక వారు నిత్యము ఆనంద ధ్వని ఆనంద ప్రభా చేదురని వాగ్దానం చేస్తున్న ప్రభా. ఎంతమంది ప్రజలు నా తండ్రి నీ ప్రార్థనలు ఎక్కువిస్తున్నారు. యూట్యూబ్ ద్వారా కావచ్చు, షేర్స్ ద్వారా కావచ్చు, ఫేస్బుక్ ద్వారా కావచ్చు నా తండ్రి, అలాగే రోడ్డు మార్గం వెళ్తుండగా కావచ్చు ప్రభా. నా తండ్రి నీ కృపనుంచండి, నీ దయనుంచండి. ప్రతి ఒక్కరి జీవితంలో వాగ్దానం నెరవేర్చమని, ప్రతి ఒక్కరూ నిన్ను ఆశ్రయించే భాగ్యాన్ని దయచేయమని, అలాగే ప్రభు ఎంతమంది రోగులు ఉంటే వారందరినీ ఈ ఉదయకాల సమయంలో మీరు స్వస్థపరచమని, అలాగే ప్రభు
నన్ను వివాహం కావాల్సిన బిడ్డలకు వివాహాలు మీరు అనుగ్రహించమని, అలాగే ప్రభా ఏ కుటుంబాల్లో ప్రభా ఏ సమస్యలు ఉన్నాయో నాయన ప్రభా నా తండ్రి భార్య భర్తల మధ్యన సమాధానపరచండి. అలాగే ప్రభా నాయన నిన్ను ఆశ్రయించండి బిడ్డలందరూ నీలో సమాధానపడి నీతో నడిచి మీరిచ్చే మేలు పొందుకునే భాగ్యం దయచేయమని, అలాగే ప్రభా సంఘాలున్న సేవకులున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోమని, సేవకులను ప్రభా మీ కృపలో కాపుదలు ఉంచమని, అలాగే కూల్చివేయబడ్డ చర్చలు మరలా తిరిగి కట్టివేయబడ్డకు సహాయం చేయమని, అలాగే మణిపూర్ రాష్ట్రాన్ని ఇజ్రాయెల్ దేశాన్ని కాచి కాపాడమని, అలాగే తండ్రి మా భారతదేశాన్ని కాచి కాపాడమని, ఎన్ని దేశాలు అయితే అన్ని దేశాన్ని కూడా కాచి కాపాడి సమాధానపరచమని అలాగే తండ్రి ప్రార్థిస్తున్నాను ప్రభా. ఈ దినం పెళ్లి రోజులు కానీ పుట్టినరోజులు కానీ జరిపించుకుని ప్రతి బిడ్డకి క్షేమాన్ని సమాధానాన్ని సంవత్సరం అంతా నీ దయకిరీటాన్ని ఉంచి నాయన తండ్రి ఈ దినం నీ బిడ్డలు చేయు ప్రయాణాల్లో ప్రయత్నాల్లో రాకపోకల్లో సమస్తములో మీరే తోడండి మహిం పొందమని యేసు నామమున అడుగుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. నేను నమ్ముతున్నాను ప్రియమందిన బిడ్డలారా, ప్రభు మీతో మాట్లాడి మిమ్మల్ని బలపరిచారని నేను నమ్ముతున్నాను. కనుక మీరు ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ప్రార్థన అవసరతలు కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే మీరు ఈ వీడియోని లైక్ చేయడం ద్వారా ఇది అనేక మందికి మరి యూట్యూబ్ ద్వారా ప్రమోట్ చేయడం జరుగుతుంది. కనుక సేవలో మీరును పాలి భాగస్తులు అవుతారని నమ్ముతూ దేవుడిని నీ కుటుంబాన్ని దీవించును గాక. ఆమేన్.